నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బెంగాల్ టైగర్ వర్సెస్ బెగాయ్ రెబల్స్. కోల్కతా కోటలో హై డ్రామా. నన్ను ఆపాలంటే చంపాల్సిందే. తిరుగుబాటుదారులకు మమతా బెనర్జీ ఓపెన్ ఛాలెంజ్. తృణమూల్ ఆఫీస్ కబ్జా. దీదీ వర్సెస్ రెబల్స్. బెంగాల్ రాజకీయంలో పెను తుఫాన్. బీజేపీ ముందు తలవంచే ప్రసక్తే లేదు, తగ్గేదే లేదంటున్న ఫైర్ బ్రాండ్ లీడర్. బెంగాల్ రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం ఆవిష్కృతమైంది. మమతా బెనర్జీ భారత రాజకీయాల్లో ఒక అగ్నిపర్వతం. కానీ ఇప్పుడు ఆ అగ్ని పర్వతాన్నే బద్దలు కొట్టేందుకు సొంత పార్టీలోనే తిరుగుబాటు జెండా ఎగిరింది. బెంగాల్ కోటలో ఇప్పుడు ఒక సినిమాటిక్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా నడుస్తుంది. నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడుస్తుంటే, కన్న కూతురు లాంటి పార్టీ ఆఫీసుకే తాళాలు వేస్తుంటే దీదీ సింహంలా గర్జించారు. నన్ను ఆపాలనుకుంటే చంపాల్సిందే అంటూ శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సవాలు విసిరారు. అసలు కోల్కతా వీధుల్లో ఏం జరుగుతుంది? తృణమూల్ కాంగ్రెస్ను ఆక్రమించుకోవాలని చూస్తున్న ఆ ద్రోహులు ఎవరు? ఈ పొలిటికల్ వార్ క్లైమాక్స్ ఎటు దారి తీస్తుందో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. బెంగాల్ విప్లవాల గడ్డ. అక్కడ రాజకీయాలంటే కేవలం ఓట్లు, సీట్లు మాత్రమే కాదు, అదొక రక్తపాత యుద్ధం. అలాంటి యుద్ధ భూమిలో ఒంటి చేత్తో కమ్యూనిస్టులను కూకటి వేళ్లతో పాతేసి ఢిల్లీ పీఠాన్ని సైతం గడగడలాడించిన లీడర్ మమతా బెనర్జీ. కానీ ఈరోజు కాలం మారింది. సొంత గూటి పక్షులే గద్దలై ఆమెపైకి వస్తున్నాయి. అవును, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సుప్రీం మమతా బెనర్జీ ఇప్పుడు తన రాజకీయ జీవితంలోనే అత్యంత అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. పార్టీని వీడి తిరుగుబాటు చేస్తున్న నాయకులను ఆమె తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోవడం మీ వల్ల కాదు, నన్ను ఆపాలి అనుకుంటే నా ప్రాణాలు తీయాల్సి ఉంటుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పొలిటికల్ డ్రామాలో ఊహించని ట్విస్ట్ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తుంది. ఒకప్పుడు దీదీకి అత్యంత నమ్మకస్తురాలిగా ఉన్న చంద్రిమా భట్టాచార్య హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామా వెనుక ఉన్న అసలు సీక్రెట్ను మమతా బెనర్జీ స్వయంగా బయటపెట్టారు. చంద్రిమా కుమారుడు యాంటీ తృణమూల్ గుంపులో చేరాడని, అందుకే ఆమె నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని దీదీ స్పష్టం చేశారు. పరిస్థితులపై చంద్రిమా ముందే తనకు సమాచారం ఇచ్చారని, రాజీనామా చేయడం ఆమె వ్యక్తిగత ఇష్టమని చెప్తూనే తిరుగుబాటుదారులతో తాను చేతులు కలిపే ప్రసక్తే లేదని మమత తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలోని బీజేపీ ముందు తల వంచేది లేదని, ఈ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని దీదీ స్పష్టం చేస్తున్నారు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అసలైన హైలైట్ సీన్ కోల్కతా వీధుల్లో జరిగింది. ఒకప్పుడు మమతా బెనర్జీ కనుసన్నల్లో నడిచిన బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ ఇప్పుడు తిరుగుబాటు వర్గానికి కెప్టెన్ అయ్యాడు. తన అనుచరులతో కలిసి ఏకంగా కోల్కతాలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాన్ని రితబ్రత బెనర్జీ స్వాధీనం చేసుకున్నాడు. పార్టీ ఆఫీసుకు తాళాలు వేసి తామే అసలైన తృణమూల్ అంటూ హల్చల్ చేశారు. మరి ఈ ఘటన బెంగాల్ రాజకీయాల్లో కార్చిచ్చు రగిల్చింది. సొంత ఆఫీసును రెబల్స్ కబ్జా చేయడంతో దీదీ ఆగ్రహం అల్లావుద్దీన్ అద్భుత దీపంలోంచి వచ్చిన భూతంలా బద్దలైంది. పార్టీ ఆఫీస్ కబ్జాపై మమతా బెనర్జీ స్పందిస్తూ తిరుగుబాటుదారుల గుండెల్లో గుబులు పుట్టించేలా మాట్లాడారు. నిన్న మా పార్టీ కార్యాలయానికి వెళ్ళి దానికి తాళం వేసిన ద్రోహులకు నేను ఒకటే చెప్తున్నాను, ఆ కార్యాలయం మా సొంతం, దాన్ని మేము అద్దెకు తీసుకున్నాం. అక్టోబర్ 2027 వరకు మాకు లీజు ఉంది, చట్టబద్ధంగా అది మా ఆధీనంలో ఉంది. బెంగాల్ ప్రజల గుండె చప్పుడు అయిన మా తల్లి మట్టి మనుషుల ఆస్తిని ఎవ్వరూ బలవంతంగా గోండాయిజంతో స్వాధీనం చేసుకోలేరని హెచ్చరించారు. పార్టీ అధికారిక గుర్తు అయిన జోడాపుల్ అంటే జంట పువ్వులు ఎక్కడికి పోవని, అది తన వైపు ఉన్న నమ్మకస్తుల వద్దే భద్రంగా ఉంటుందని దీదీ భరోసా కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ పరిస్థితులు నివురు కప్పిన నిప్పులా ఉన్నాయి. ఒకవైపు మమతా బెనర్జీని ఒంటరి చేసి పార్టీని ముక్కలు చేయాలని తెర వెనుక పెద్ద స్కెచ్ నడుస్తుంది. ఈ తిరుగుబాటు వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ మమతా బెనర్జీ చరిత్ర తెలిసిన వారు మాత్రం దీదీని ఎంత అణచివేయాలని చూస్తే ఆమె అంతకంటే 100 రెట్ల వేగంతో పైకి లేస్తుందని అంటున్నారు. మరి ఈ పొలిటికల్ వార్లో గెలిచేది ఎవరు? తిరుగుబాటుదారుల వ్యూహం ఫుల్ స్టాప్ పడుతుందా, లేక దీదీ తనదైన శైలిలో ప్రత్యర్థులను ఎన్కౌంటర్ పొలిటికల్ గేమ్ ఆడి మట్టి కనిపిస్తారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. చూసారుగా, బెంగాల్ రాజకీయ సదస్సు ఇప్పుడు క్లైమాక్స్ సీన్ను తలపిస్తుంది. ఒకవైపు పార్టీ ఆఫీస్ కబ్జాలు, మరోవైపు నమ్మిన వాళ్ళ రాజీనామాలు. వీటన్నిటి మధ్య మమతా బెనర్జీ విసిరిన చంపాల్సిందే అనే సవాల్ కోల్కతా నుంచి ఢిల్లీ వరకు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ పొలిటికల్ ల్యాండ్స్కేప్లో
తదుపరి సీన్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చుట్టూ 99 న్యూస్.